మోంతా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ అంచనాలకు సంబంధించి కానీ వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ కనీసం చేయకుండా మొక్కుబడిగా అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పి చేతులు దులుపుకుంటే ఇప్పటికీ ఎవరైతే వరదలో పోయినసారి నష్టపోయారో రైతాంగం కానీ ప్రజలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఈరోజు నష్టపరిహారం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికైనా గ్రామాల్లోకి వెళితే రైతులకు జరిగినటువంటి నష్టంతో పాటు గ్రామాల్లో భారీగా వర్షం రావడంతో కొన్ని దగ్గరలో నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించడం కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సంబంధించి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు అందించడంతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా నిలవడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే రైతులకు సంబంధించినటువంటి నారుమళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయాయి. దాదాపుగా నారులు మునిగిపోయాయి. కొంతమంది వరి నాట్లు పూర్తి చేశారు. వరి నాట్లు పూర్తి చేసినటువంటి రైతులకైతే అవి కొన్ని దగ్గర పనికి రాకుండా పోయాయి. ఈరోజు దాదాపుగా వరి నాట్లు పూర్తయినటువంటి వాళ్ళకి 7,000 నుంచి 8,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి నాట్లకైతే ఏమి, వేసినటువంటి యూరియాకైతే ఏమి, వీటికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి మోంతా తుఫాను పక్కన పెడితే మొక్కుబడిగా ఈరోజు ఏదో రావడం చూడటం తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు ఏదో ఒక విధంగా డబ్బు ఎగ్గొట్టాలి రైతులకి, మరలా పూర్తి స్థాయిలో కనుక ఎన్యూమరేషన్ జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి నష్టపరిహారం చెల్లించకుండా రైతుల మానాన రైతులను గాలికి వదిలేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిస్థితి.